ఈ దేశంలో రేవంత్ రెడ్డి గారితో సహా దేశంలో ప్రభుత్వ అధినేతలు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం కావాలో అది చేయరు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేయరు. వాళ్ళకి ఏది అనిపిస్తే అది చేస్తారు. దాంట్లో రేవంత్ రెడ్డి మొదటివాడు. ఎందుకంటున్నానంటే ఈ ప్రతిపాదన ఎవరన్నా తీసుకొచ్చారండి? అసలు ఎవరన్నా అడిగారా? యువత ఏం కోరుకుంటుందండి? ఈ దేశంలో యువత ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయమని అడుగుతున్నది అదైతే మీరు ఏం ప్రతిపాదనతో ముందుకు వస్తున్నారండి? ఏం ప్రతిపాదనతో ముందుకు వస్తున్నారండి మీరు? ఇవాళ చట్టసభలకు పోటీ చేసేటటువంటి వాళ్ళ యొక్క కనిష్ట వయో పరిమితిని 25 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు తగ్గించండి అనేటటువంటి విచిత్రమైన ప్రతిపాదనలు చేయటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి వరుసలో ఉంటారు. ఉదాహరణకు ఒకటి, డీలిమిటేషన్ సందర్భంగా ప్రోరేటాకు వ్యతిరేకంగా 50% హైబ్రిడ్ మోడల్ ని ప్రతిపాదించారు. అసలు దేశంలో దాని మీద చర్చన జరిగిందా? అసలు ఆ ప్రతిపాదనలు ఎవరైనా పట్టించుకున్నారా? అంటే ఆ ప్రతిపాదనలో వ్యాలిడిటీ లేదు. పాయింట్ 1. రెండోది రేవంత్ రెడ్డి గారు విచిత్రమైనటువంటి ప్రతిపాదనలు ఏం చేస్తారంటే 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. అసలు రిజర్వేషన్ ఇచ్చే హక్కు శాసనసభకు లేనే లేదు. కానీ శాసనసభలో తీర్మానం పాస్ చేసిండు, కేంద్ర ప్రభుత్వానికి పంపిండు. శాసనసభలో జీవో రిలీజ్ చేసిండు, గవర్నర్ కు పంపిండు. ఏదైనా సక్సెస్ అయిందా? 42% రిజర్వేషన్ పైన ఎట్లా చేసిండో ఈ కూడా అదే. ఇవాళ 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు తగ్గించేటటువంటి అధికారం మీకు శాసనసభకు ఉంటుందా అండి? శాసనసభలో తీర్మానం చేస్తే ఎవరిని పట్టించుకుంటారా అండి? అది కేంద్రం చేయాల్సినటువంటిది, రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటిది, 2/3 మెజార్టీ తోటి పార్లమెంట్ లో ఆమోదం పొందాల్సింది. అంతే కదండి. ఇప్పుడు ఇవాళ ఈ దేశంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1989లో 61వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఓటు హక్కుని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తీసుకొచ్చారు. సవరణలు అట్లా చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపాదన చేస్తుందంటే ఏంటి అర్థం? కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదనలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇది ఒక పాయింట్ అయితే, రెండోది మీరే ప్రతిపాదన చేస్తున్నారు కదా, మీరే దానికి ఆద్యం పోయండి, మీరే దానికి ముందడుగు వేయండి. మీ మంత్రి మండలిలో మీకు నచ్చిన వాళ్ళని మంత్రులుగా పెట్టుకోవచ్చు కదా. రంగనాథ్ గారిని తీసేయమని కోర్టు చెప్తే మీరు ఏమన్నారు? ప్రభుత్వాన్ని ఎవరు అధికారులుగా పెట్టుకోవాలో ఆ విచక్షణ అధికారం ఉంటుంది అనేటటువంటి మాట అన్నారు కదా మీరు. అదే మాటకి నేను అంటున్నాను, ఇవాళ మీరు ఒక ప్రతిపాదన దేశవ్యాప్తంగా చేస్తూ మాట్లాడుతున్నారు కదా, మరి మీ ప్రతిపాదనకి మీరే ఒక ముందడుగు వేయండి. మీ క్యాబినెట్ లో ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి కదా, ఆ 2 ఖాళీలలో ఒకటి యశస్విని రెడ్డి గారు, పర్ణికా రెడ్డి, ఇద్దరు యంగ్స్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి అవకాశం ఇస్తారా వాళ్ళకి అవకాశము? బట్ ఇవాళ ఈ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి లోక్సభలో 18వ లోక్సభలో సగటు వయసు ఎంత తెలుసా? 56 సంవత్సరాలు ఉన్నారు. 60 సంవత్సరాలు దాటినటువంటి ఎంపీలు ఎంతమంది ఉన్నారు తెలుసా? 251 మంది ఉన్నారు. 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎంపీలు కేవలం 4 ఉన్నారు. ఆ 4లో 2 మహిళలు ఉన్నారు అనేటటువంటి విషయం. ఆ ఒక్కళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారనేటటువంటి విషయాన్ని గమనించాలి. ముందు మీరు పోటీ చేసే అవకాశం అయ్యారు, ఇంకా తగ్గించుడు ఎక్కడదండి? 25 సంవత్సరాలు వయసు ఇప్పుడు మీకు కనిష్ట వయో పరిమితి చట్టసభలకు పోటీ చేయడానికి. ఇంకో విషయం ఏంటంటే చాలా కీలకం, లోకల్ బాడీల్లో పోటీ చేయడానికి 21 సంవత్సరాలు, చట్టసభలు అంటే లోక్సభకి శాసనసభకు పోటీ చేయడానికి 25 సంవత్సరాలు, అప్పర్ హౌజెస్ కి అంటే రాజ్యసభకి లేకపోతే విధాన మండలికి పోటీ చేయడానికి 30 సంవత్సరాలు. అంటే మీరు ఒక చట్టసభని ఉదాహరణగా తీసుకుంటున్నారు. అసలు మీరు 25 సంవత్సరాలకి పోటీ చేయడానికే మీ పార్టీలో అవకాశం ఏంట్లే? బీజేపీ, కాంగ్రెస్, లేకపోతే ప్రాంతీయ పార్టీలు, లేకపోతే ఇంకా మిగతా జాతీయ పార్టీలు మీరు తగ్గించి ఏం చేస్తారు? 21 సంవత్సరాల వ్యక్తి ప్రధానమంత్రి కావాలంటున్నారు. అరే ముందు అది కాదు చేయాల్సింది. మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి కనిష్ట వయో పరిమితికి సంబంధించి మీరు ఎంతమందికి 543 మందికి మీరు బీఫామ్లు ఇస్తారు కదా లోక్సభ ఎన్నికల సందర్భంలో, వాళ్ళలో ఎంతమందికి 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు మీరు అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రశ్న అవుతుంది. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు తెలుసా అండి? ఎందుకు తీసుకొచ్చారంటే ఇవాళ దేశంలో జన్జీ ఉద్యమం ఎట్లొచ్చిందో రేపు రాష్ట్రంలో కూడా నిరుద్యోగులు ప్రభుత్వ ఉదాసీనత, ఏది ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ పైన ఉదాసీనతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తారని ఇది ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. అసలు ఇక్కడ
శేష్ గారు, ఇప్పుడు మీరు నిరుద్యోగుల అంశం తీసుకొచ్చారు కాబట్టి ఆల్రెడీ తెలంగాణ ఇండియన్ పార్టీ అని చెప్పి నిరుద్యోగులు ఒక పార్టీని ప్రకటించారండి. మాకు వయో పరిమితి పెరిగిపోతుంది, మేము ఇంకా జాబ్లకు కొట్లాడేటువంటి పరిస్థితి లేదు, మాకు నోటిఫికేషన్ ఇవ్వండి, ఉన్నాయన్న పూర్తిగా భర్తీ చేసి మేము లాస్ట్ ట్రయల్ అన్నా మేము కొట్లాడుకుంటాం, మీరు అసలు ఇవ్వట్లేదు, మాకు వయో పరిమితి పెరిగిపోతుంది, ఇక మిమ్మల్ని కూడా అందరినీ నమ్మి మేము మోసపోయాం, ఇక మాకు ఎందుకంటే ఆ పార్టీ పేరుని చెప్తే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అనేది మనకు అర్థమవుతుంది. తెలంగాణ ఇండియన్ పార్టీ, ఆ పార్టీని చూస్తేనే మనకు అర్థమవుతుంది. దీన్ని ఎట్లా? అదేనండి, ఉస్మానియా యూనివర్సిటీలో కేదార్నాథ్ లేకపోతే సమ్ నేమ్ ఏదో ఉంది, నాకు ఐడియా రావట్లేదు. ఆ పిల్లాడు తెలంగాణ ఇండియన్ పార్టీ అనేటటువంటి ఒక పార్టీని తెరపైకి తీసుకొచ్చారు. బట్ ఏది జన్జీ ఉద్యమం, ఈ కాక్రోచ్ జనతా పార్టీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కోవలోనే తీసుకొచ్చినటువంటి సందర్భం. ఇక్కడ నేను చాలా కీలకంగా లేవనెత్తుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అనంటే, ఇప్పుడు మీరు చట్టసభలకు పోటీ చేసేటటువంటి వాళ్ళ యొక్క కనిష్ట వయో పరిమితిని 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు తగ్గించమంటున్నారు కదా. కానీ తెలంగాణ రాష్ట్రంలో రిక్రూట్మెంట్స్ జరగకపోవటం వల్ల చాలా మంది విద్యార్థులు తమ పరీక్షలు రాయడానికి అనర్హులయ్యారు. వాళ్ళ గరిష్ట వయో పరిమితిని పెంచండి అంటే పెంచట్లేదు. బట్ ఇటీవల ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చింది, అంటే 10 సంవత్సరాల ఎగ్జామ్షన్ ఇవ్వమంటే 5 సంవత్సరాలే ఇచ్చారు. అంటే మీరు పరీక్షలు రాసుకోవడానికి గరిష్ట వయో పరిమితి పెంచమని విద్యార్థులు నిరుద్యోగులు అడుగుతుంటే పెంచకుండా ఇవాళ దాన్ని తగ్గించడం అంటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఓ పిల్లవాడు, ఒక నిరుద్యోగి పరీక్ష రాసుకోవడానికి అవకాశం ఇవ్వండి రా బాబు. మీ 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 ఉదాసీన వైఖరి వల్ల, మీరు రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్లు ఇవ్వకపోవటం వల్ల నేను అనర్హుడు అవుతున్నాను కాబట్టి నాకు పరీక్ష రాసుకోవడానికి ఇంకొక 5 సంవత్సరాలు అదనంగా ఇవ్వండి అని అంటే ఇవ్వనటువంటి ప్రభుత్వాలు, మరి దీని రాజకీయాల మీద ఉన్న ఇంట్రెస్ట్ బట్ విద్యార్థుల పైన లేదా అనేటటువంటి ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారు? ఇదొకటైతే, రెండోది, రాష్ట్రంలో మనం ఇచ్చిన హామీ ఏంటది? మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. 2 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 1,00,000 మార్క్ దాటుతామని చెప్పారు. దాటారా? మీ లెక్కలే చెప్తున్నాయి 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామని. మరి వాట్ అబౌట్ రిమైనింగ్ ఏంటది? ఇవాళ జాబ్ క్యాలెండర్ అన్నారు, ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, దాని ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తున్నారా? చేయటం లేదు. తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవ్వట్లేదు. బట్ ఇవన్నీ ఇన్ని పెండింగ్. అందుకే రేవంత్ రెడ్డి గారు చాలా టెక్నిక్ గా, చాలా ముందు జాగ్రత్తగా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి చర్చను అటువైపుకు మలిచారు. ఇక్కడి నుంచి నిరుద్యోగులు, ఉద్యోగాల భర్తీ, దాంట్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యం నుండి చర్చను, యువతలో ఉన్నటువంటి చర్చను ఎటువైపుకు మలిచారనంటే 25 నుంచి 21 సంవత్సరాలకు తగ్గించే వైపుకి చర్చను మలిచారు. అంటే అంశాన్ని, తీవ్రతను, సమస్యను పక్కదారి పట్టించేటటువంటి రాజకీయ ఎత్తుగడగానే చూడాలి మనం. అసలు సమస్య ఏంటది? ఇవాళ రాష్ట్రంలో అక్కడ పరీక్షల సంస్కరణలు రావాలని విద్యార్థులు ఉద్యమిస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యమం వస్తుంది. కాబట్టి దాన్ని ముందే గ్రహించినటువంటి పాలకులు, దాన్ని ముందే గ్రహించినటువంటి తెలంగాణ ప్రభుత్వము ఇది కొత్త రకమైనటువంటి డిమాండ్ తో ముందుకు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. బట్ అది విద్యార్థులకు అర్థం కాదా? నిరుద్యోగులకు అర్థం కాదా? అట్టే ఎంతో కాలం మనం మోసం చేయలేము. కొన్నిసార్లు కొంతమందిని మాత్రమే మోసం చేయగలుగుతాము, బట్ అన్నిసార్లు అందరినీ మోసం చేయలేమనేటటువంటి విషయాన్ని ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దేశంలో పరీక్షల సంస్కరణల కోసం సిజేపీ ఎలాంటి ఉద్యమం వచ్చిందో, రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇదే వైఖరితోటి ఉద్యోగాల భర్తీ విషయంలో ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో కూడా నిరుద్యోగ యువత, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్మించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం జాగ్రత్త పడి, ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి క్రమం తప్పకుండా ఈజీపీఎస్సీ నుండి, వివిధ బోర్డ్స్ నుండి ఉద్యోగ అవకాశాలు, నోటిఫికేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ విద్యార్థులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని పోలీస్ రిక్రూట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళలు కోటీశ్వర్లు అవుతారో, లక్షాధికారులు అవుతారో తెలియదు కానీ కనీసం అంగన్వాడీ పోస్టులకైనా అప్లై చేసుకొని అంగన్వాడీ ఉద్యోగం అన్నా చేద్దామని లక్షలాది మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. ముందా 2 నోటిఫికేషన్లు ఇవ్వండి, ముందా 2 నోటిఫికేషన్లు రిలీజ్ చేయండి. 19,000 ఖాళీలు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు, 14 నుంచి 15,000 ఖాళీలు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇవ్వండి. అట్లా కాకుండా 25 నుంచి 21కి తగ్గించాలి, నేను ప్రతిపాదన చేస్తాను, అసెంబ్లీలో ఆగస్టు 1వ వారంలో బిల్లు పెడతాను, కేంద్రానికి పంపుతాను, చెత్తబుట్టలో పడుతుందా బిల్లు పోయి? ఎందుకు? 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు ఎట్టబడ్డదో ఈ ప్రతిపాదన కూడా గంతే పడుతుంది. కాబట్టి ఈ మోసం చేయటంలో ముందు వరుసలో ఉండొద్దు ప్రభుత్వాలు, బాధ్యత తీసుకోవాలా. ఇవాళ కేంద్రంలో అదే జరిగింది. ఏంటది? పారదర్శకత లేకపోవటం, అకౌంటబిలిటీ లేకపోవటం వల్లనే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ లాంటి ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితులు తలెత్తాయి.
కాబట్టి అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ముందు ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి హామీ. నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి. ఇవాళ విద్యార్థుల పైన కేసులు పెడుతున్నటువంటి ప్రభుత్వాలు, నేను ఇంకో డిమాండ్ చేస్తున్నానండి మన టీవీ వేదికగా. ఏంటంటే ఇవాళ విద్యార్థుల ఉద్యమాల్లో సంఘ విద్రోహ శక్తులు జొరబడ్డారని కేసులు పెడుతున్నటువంటి ప్రభుత్వాలు, మరి ఇదే పార్టీలు ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు నెరవేర్చకపోతే వీళ్ళపైన ఏ కేసులు పెట్టాలో మీరు చెప్పండి. వీళ్ళపైన ఏ కేసులు పెట్టాలా, ఏ కోర్టు వీళ్ళని శిక్షించాలా, ఎంత శిక్ష వేయాలా, వీళ్ళకి ఎలా వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాలో మీరు చెప్పండి. అదే నేనేమంటున్నాను. ఇప్పుడు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి హామీలను నిలబెట్టుకోకుండా ఇవాళ మీరు మోసం చేస్తే మరి క్రిమినల్ కేసులు మీ పైన పెట్టకూడదు. ఇవాళ ఉద్యమంలో కొంతమంది ఎవరో సంఘ విద్రోహ శక్తులు వచ్చేసి అక్కడ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారనో, లేకపోతే పోలీసుల పైన దాడి చేశారనేటటువంటి అభియోగాలు మోపి ఎఫ్ఐఆర్లు కట్టి మీరు పిల్లల్ని, ఇప్పటికే 150 మంది పిల్లలు ప్రభుత్వ రిమాండ్ లో ఉన్నారండి, పోలీసులు రిమాండ్ లో ఉన్నారు. వాళ్ళపైన మీరైతే కేసులు పెడుతున్నారే. మరి మీరు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మీ పైన కూడా మోసము, క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టకూడదు? పెట్టాలి కదా, పెట్టాలా వద్దని చెప్పండి. శేషు గారు పెట్టాలి. కానీ శేషు గారు, మరి నిజంగా ఇప్పుడు ఎవరైతే హామీలు ఇచ్చి అమలు చేయకుండా కూడా మరి నెక్స్ట్ టైం వాళ్ళకే మాటలు నమ్మి ఓట్లు వేసేటువంటి ప్రజలు తప్ప, మరి ఆ ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారు, వాళ్ళు పట్టించుకోరు అని మా ఇష్టారీతిన మేము ఏదో 4 హామీలు, కుంటి సాకులతో హామీలు పడేస్తాం, ఆ డబ్బులు లేవు, ఇది లేవు, అప్పు లేవు అని చెప్పి మేము చేయి దులిపేసుకుంటాం లాస్ట్ లో అని చెప్పేటువంటి ప్రభుత్వాలు తప్ప అసలు ఎవరిది తప్ప అసలు? సార్, ప్రజలది తప్పు కాదండి. ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని ఇవాళ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి మోసము, ద్రోహంగానే మనం చూడాలా. ఇవాళ ప్రజల ఓట్లను డబ్బులు పెట్టుకొని అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చి ప్రజలనే మోసం చేస్తున్నటువంటి పార్టీలు, నాయకులే బాధ్యులు అవుతారు తప్ప ప్రజలు ఏం బాధ్యత అవుతారండి? ఇవాళ ప్రజలని మభ్యపెడుతున్నారు, ప్రజలను కొనుగోలు చేస్తున్నారు. ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని ఇవాళ ఈ పనులు చేస్తున్నటువంటి పార్టీలను, ప్రభుత్వాలను ప్రాసిక్యూట్ చేయాల్సిందే అండి. ఇవాళ ఈ దేశంలో చట్టము, ఈ దేశంలో న్యాయము బ్రతికుండాలి అనంటే ఇట్లా అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నటువంటి వాళ్ళపైన చీటింగ్ కేసులు పెట్టాలా, క్రిమినల్ కేసులు పెట్టాలా, ప్రాసిక్యూట్ చేయాలా, శిక్షలు వేయాలా, జైలుకు పంపాలా.